మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చేతికి అందొచ్చిన చెట్టంత కొడుకు ఉన్నత శిఖరాలకు ఎదిగి మమ్మల్ని సాకుతాడు అనే సమయంలో రోడ్డు ప్రమాదం రూపంలో ఆ కొడుకును తీసుకువెళ్లిపోయింది. సిద్దిపేట జిల్లా అకనపేట మండలం మసిరెడ్డి తండాకు చెందినటువంటి ప్రవీణ్ జార్ఖండ్ లో ఉద్యోగరీత్యా గత సంవత్సరం నుండి అక్కడ పనిచేస్తున్నాడు. గత రాత్రి ప్రవీణ్ కు గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడ మృతి చెందడం జరిగింది. ఇప్పుడైతే మనం ప్రవీణ్ గ్రామంలో ఉన్నాము. అసలు ప్రవీణ్ ఎప్పుడు అక్కడికి వెళ్ళాడో, అసలు ప్రమాదం ఎప్పుడు జరిగింది అనేది మాత్రం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇట్లా జారిపోయేస్తాడు నా కొడుకు అనుకోలే. నేను మమ్మల్ని చేస్తాడని అనుకున్నాం. నా స్థానంలో నా కొడుకుంటే జార్ఖండ్ కు ఉపాధి నిమిత్తం పోయినటువంటి ప్రవీణ్ అయితే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం అయితే మనము మసిరెడ్డి తండా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. అంటే ప్రవీణే వాళ్ళ కుటుంబ పోషణ మొత్తం కూడా చూసుకునేది. దాదాపు ఒక 18 నెలల నుంచి ఆయన జాబ్ చేయడం జరుగుతుంది ఒక ప్రైవేట్ కంపెనీలో జార్ఖండ్ లో అని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ప్రవీణ్ కూడా మొత్తం వాళ్ళ కుటుంబ పోషణ మొత్తం ఆయనే చూసుకుంటారు. ఇంట్లో వాళ్ళ బాబాయిలు వీళ్ళు వాళ్ళ బాబాయిలను కూడా ఆయనే చూసుకోవాలంటే వాళ్ళ యొక్క చాలా క్లిష్ట పరిస్థితి అని కూడా మనము చెప్పుకోవచ్చు. వాళ్ళ అమ్మ అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ప్రవీణ్ ఏం చదువుకున్నాడు, ఎన్ని రోజుల నుంచి జాబ్ చేస్తున్నాడు అయితే మనము మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అంటే చాలా కష్టం, ఎందుకంటే కొడుకు మరణించిన బాధను ఎవరైనా కూడా తట్టుకోలేరు. అంటే ప్రవీణ్ వాళ్ళ అమ్మ కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, ఎట్లా జరిగింది? ప్రవీణ్ ఎన్ని రోజులు అక్కడ జార్ఖండ్ లో జాబ్ చేయబట్టి? 18 నెలలు అవుతాను అడిగి పోయి. 18 నెలల వస్తుంది అక్కడనే ఉన్నాడు. ఒక 2 సార్లు ఇంటికి వచ్చిండు. మళ్ళీ మొన్న దసరాకు రమ్మంటే కూడా రాలేదు. డ్యూటీకి పోతాను అని అన్నాడు. పోయేటప్పుడు దారిలో అట్లా జరిగిందట. కోళ్ళ వ్యాన్ అన్నారు, అదే బండి అన్నది మేము చూడలే, మాకు తెలియదు. బాగానే ఉన్నాడు అని మాతోడు చెప్పారు. చనిపోయిండు అని నిన్న చెప్పారు. అంతే ఇక సాదట అయినా మమ్మల్ని చూసుకున్నట్టు అయినా మేము ఏం లేని వాళ్ళం. మాకు ఇంకేం లేదు, నాకు కూడా ఎవరు లేరు ఇంకా, నా కొడుకులు తప్ప. అంటే ఎట్లా అంటే మరి ఏమైనా అంటే ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడిండా? నిన్న డ్యూటీకి పోయే ముందు ఏమైనా ఫోన్ మాట్లాడిండా మీతో? సోమవారం నాడు మాట్లాడిండు, మంగళవారం మాట్లాడిండు. రోజు మాట్లాడుతూనే ఉంటాడు. మాట్లాడతాడు దినం తప్పిసి దినం, ఎప్పుడైనా మాట్లాడుతూనే ఉంటాడు. దినం తప్పిసి దినం మాట్లాడతాడు. బాగానే చెప్పారు. అంటే ఎట్లా మరి ఎట్లా ఇప్పుడు ఏం జరిగిందని చెప్పారు అక్కడ మీతో? వాళ్ళు ఏమైనా చెప్పారు? వ్యాన్ దాకింది, కోళ్ళ వ్యాన్ అన్నారు. అది వ్యాన్ అన్నది తెలియదు, వేరే వెహికల్ అన్న ఏ తెలియదు అన్న తిన్నాం. అంత దూరం మాకు ఎట్లా తెలుస్తుంది? ఏం చదువుకున్నాడు ఆయన? చదువులు నాకు రావయ్యా, వాళ్ళ డాడీకి ఎరక. ఆయన చదువు ఎంత చదివిండో నాకు అది వీటి పేర్లు రావు దేవుడా, నేను చదువుకోలేదు. బీటెక్ అటాగా అయిపోయింది. నా కొడుకులకి ఎరక, నాకు తెలియదు. అట్లా పోతన్నా అంటే పోయిండు, పొమ్మన్నాం. పైసలు కావాలంటే బాకి తెచ్చి అయినా ఇచ్చి మమ్మల్ని జాతాడు కదా మా కొడుకు అని మేము అనుకున్నాం. కానీ ఇట్లా అక్కడ పోయి చనిపోతాడు. ఇట్లా జారిపోయేస్తాడు నా కొడుకు అనుకోలే. నేను మమ్మల్ని జాతాడని అనుకున్నాం. మేమిద్దరం కాక ఇంకా తోడు మా వెనకాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా పోషించేది ఆయన. మాకెవ్వరు తల్లిదండ్రులే కాకుండా కూడా కుటుంబ బాధ్యత మొత్తం కూడా ప్రవీణే మోసేవాడని కూడా వాళ్ళ తల్లి చెప్తుంది. అంటే ప్రవీణ్ మృతి చెందడం మాత్రము చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చేతికి అందొచ్చిన చెట్టంత కొడుకు మృతి చెందడం కూడా ఇక్కడ ఈ గ్రామంలో కూడా తీవ్ర విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. అంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకు ఉద్యోగం చేస్తాడు, మమ్మల్ని సాదుతాడనే వాళ్ళ తల్లిదండ్రుల కోరిక నెరవేరక ముందే కొడుకు మృతి చెందిన ఘటన మసిరెడ్డి తండాలో మాత్రము విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. అంటే ప్రవీణ్ గత సంవత్సరం క్రితమే ఒక ప్రైవేట్ జాబ్ ఎక్కడం జరిగింది. ఇప్పుడిప్పుడే మా కుటుంబము సెట్ అవుతుందన్న పరిస్థితిలో కూడా కొడుకు మృతి చెందడంతో కూడా కుటుంబ సభ్యులు మాత్రం దుఃఖసాగరంలో మునిగిపోయారు. మనతో పాటు వాళ్ళ నాన్న ఉన్నారు, మాట్లాడిచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే ఎట్లా జరిగిందట ప్రమాదం, అసలు ఏం జరిగింది? మా కొడుకు సంవత్సరం ఫోర్మెన్ గా సెలెక్ట్ అయ్యిండు. సంవత్సరం 18 నెలలు అవుతుంది అక్కడ ఉండబట్టి. మొన్న బుధవారం 2 గంటల షిఫ్ట్ ఉంటుంది.
పోతే పోకూడతోనే వ్యాన్ వచ్చి గుద్దిందన్న సంగతి నేను చూడలేదు స్వయంగా. స్పాట్లో ఎగిరిపోయినాను. అంటే ఎన్ని రోజులు ఇక్కడ వర్క్ చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది అక్కడ? 18 నెలలు అవుతుంది. 18 నెలలు. 18 నెలలు అవుతుంది. 10 నెలలు అవుతుంది సార్ ఇప్పుడు. ఏం చదివిపించినావు మీ కొడుకును? బీటెక్. బీటెక్ చదివిపించిన. ఒక్కడే కొడుకు. నేను కూడా ఎడ్యుకేటెడ్ కానీ నేను చెడిపోయినా నా స్థానంలో నా కొడుకు ఉండి మా కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పిన ఉద్దేశంతోనే బీటెక్ చదివించిన. సంవత్సరాల క్రితం జార్ఖండ్ పోయింది. డ్యూటీ పోయే సమయంలో యాక్సిడెంట్ అయ్యి తనకు ఒకటే కొడుకు, కుటుంబాన్ని పోషించే కొడుకు కూడా మృతి చెందడంతో కూడా వాళ్ళు కుటుంబ సభ్యులు మాత్రం దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఇక్కడ జార్ఖండ్ లో ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కూడా ప్రవీణ్ అయితే అక్కడ మృతి చెందాడని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ భరత్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట. ఇట్లా జార్ఖండ్కి పోయి జారిపోయేస్తాడు నా కొడుకు అనుకోలే నేను. మమ్మల్ని సాస్తాడని అనుకున్నాం. నా స్థానంలో నా కొడుకు ఉండి